అరే శివ, నీ పని మంచిగా ఉంది కదరా. తిన్నావు మంచిగా అరేదాకా వచ్చి మరి కింద కూర్చున్నావా? ఏందే ప్రశాంతంగా కూర్చున్నా. సాయంత్రానికి 4 బీర్లకు ఎట్లా సెట్ చేయాలని అర్థం కాక జేబులో పైసలు లేవే, నేను ఆలోచించుకుంటాను కూర్చొని. అరే ఎప్పటికే బొత్తలో 4 బీర్లు వాడాలారా? 1-2 ఎత్తేమైందిరా? వచ్చే సృజన 4 నా లక్కీ నెంబరే. ఆ 4 బీర్లు అయితేనే ఈ బొత్త హ్యాపీగా ఉంటుంది ఆ రోజు ఇక నాకు. సరేరా, నువ్వేం టెన్షన్ పడకు. మొన్న 10,000 టెండర్ ఇచ్చినాయి కదా, అలా పైసలు ఇస్తుంది 4 బీర్లకి. అబ్బా చాలా, ఈ మాట అన్నది నాకు కలిపినట్టు అయింది. సరే కానీ అన్వేషణలో ఏం చేసినావే మరి? ఆ బకరాగా ఆడారా. మన ప్లాన్ ప్రకారం అయితే యాక్సెప్ట్ చేసినాక చూడాలి మన ఎక్స్ప్రెషన్. వామ్మో, ఇంకేమున్నదే, నీకు ఇచ్చిన 50,000 నాకు ఇచ్చిన చిట్టి పైసలు స్వాహా. అరే ఇప్పుడైతే లవ్ యాక్సెప్ట్ చేసినాం కదా, మరి నెక్స్ట్ ఏం చేద్దాం? గిరి కూడా చెప్పన్నానే, లవ్ ఎట్లా యాక్సెప్ట్ చేసినావు కదా, ఎల్లంగా లవ్ గేమ్ ఆడుకుంటా పైసలు గుంజిగా అయిపోతుంది కదా. గుంజుదాం కానీ అన్వేష్ గారు నన్ను సిన్సియర్గా లవ్ చేస్తాండ్రా. మన దగ్గర డబ్బులు గుంజితే మనకు పాపం దాకదారా? చూసే సృజన, ఇంకా నువ్వు ఏ యుగంలో ఉన్నావే? ఇది కలియుగం. ఈ కలియుగంలో పాపాలు చేసిన వాళ్ళకే పుణ్యాలు దక్కుతే. అరే నువ్వు స్కూల్కి కాలేజీకి చక్కగా రాలేదు, మళ్ళీ యుగాలు పుణ్యాలను మాట్లాడతాను. ఇవి ఎక్కడ నేర్చుకున్నావురా? ఓసే పిచ్చిదానా, నేను ఒక్కసారి వెళ్ళి వైన్స్ కడ కూర్చున్నాను అనుకో, ఆడ ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క యోగి ఉంటాడే. ఇట్లాంటి మాటలు ఎన్నో నేర్పిస్తారే ఆడ. నీకు నీ వైన్స్కి ఒక దండం రా బాబు. అక్కడ కూర్చున్నా ఈ అన్వేషణానికి మున్నానికి టార్గెట్లు ఎత్తాను. ఓసే సృజన, లోపల ఒక సుక్క పడుతున్నానే, ఇట్లాంటి ఆలోచనలు బొచ్చడత్తాయి నాకు. సరే అన్న, నువ్వు నాకు మాత్రం కంపల్సరీ నెల గడతా అంటేనే ఇంట్రెస్ట్, మరి నీకు పైసలు ఇస్తా. సరేనే, అట్లనే ఎవరైనా సాక్షి సంతకం పెట్టినా కూడా తీసుకోని రా. సరే ఉంటారా? కొడుకా, అవి మొత్తం 30,000 ఉన్నాయా చూడు. 58, 59, 60. అమ్మ 30,000. మళ్ళీ 30,000 ఇస్తాను బిడ్డ. ఈ 30,000 అమ్మా, అది గుడెనక సమ్మాయిలేడానే, ఆయన్ని అడిగిండే ఇక, అందుకే ఆయనకు ఇస్తాను. గుడెనక సమ్మయ్య బిడ్డ, ఆయన టైంకి ఇస్తాడు, టైంకి వడ్డీ కూడా కడతాడు. సరే సరే అమ్మా, అయితే ఈసారి చిట్టి వసూలు కూడా మొత్తం అయిపోయినాయి. నెక్స్ట్ ఎవరెవరైతే ఇంట్రెస్ట్ కడిగిలో వాళ్ళకు కూడా పైసలు అన్ని ఇచ్చేసింది. ఇంకెన్ని ఉన్నాయి మరి పైసలు ఇంట్లో? ఇంకా 3 లక్షల చిల్లర ఉన్నాయి బిడ్డ. ఓ 2 లక్షల దాకా ఇంట్లో నుంచి ఇంకో 1 లక్ష ఎవరికి అన్ని ఇయ్యరాదు అడిగితే. అదే అమ్మా, ఆ స్కూల్ వెనుక మల్లేసి ఉన్నాడు చూసినావా అని, ఆయన 1,00,000 రూపాయలు అడుగుతాండే. ఇక్కడ మనం బాబాయ్ దగ్గర చిట్టి వేసినప్పుడే చక్క చిట్టి పైసలు కట్టలే, ఇయ్యాలన్నా అద్దా అని చెప్పేసి ఆలోచిస్తాను. మల్లేష్ కొద్దు బిడ్డ, అప్పుడే బాబాయ్కి చిట్టి కట్టక ఇబ్బంది పెట్టిండు. ఇప్పుడు నువ్వు ఇస్తే మళ్ళీ నీకు ఇస్తాడో ఏడో తెలియదు. అదే అమ్మా, 1,00,000 రూపాయల కిందికి బండి తాకట్టు పెడతా అంటాడు. సో మరి ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తాను. ఈ బండి పెట్టే 4 నెలలు అవుతుంది, 40,000 కిందికి. మళ్ళీ ఇంకో బండి పెట్టుకుంటాను అంటాను. ఆ బండి ఎన్ని నెలలు ఉంచుకుంటావు? ఈ బండి అమ్మితే 10,000 రావు. ఇప్పుడు ఆయన 40,000 కట్టకుంటే మనకు లాసేనా? సరే అమ్మా, ఇక మల్లేష్కి ఇవ్వండి బిడ్డ. ఎవరికి పడితే వాళ్ళకు పైసలు ఇయ్యకు, నమ్మి ఎవరైతే మంచిగా కడతారో వాళ్ళకే ఇయ్యి. సరే అమ్మా, ఇక 10 గంటల వరకు ఆ సమ్మాయికు పైసలు ఇస్తా అని చెప్పేసి అన్న, పోయి 30,000 ఇచ్చేస్తా.